నమస్కారం ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు ఆయుష్మాన్ భవ కార్యక్రమంలో ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఎటువంటి భోజనాన్ని ఏ సమయాల్లో తీసుకోవాలి, అసలు ఓవరాల్ గా సైంటిఫిక్ గా ఎటువంటి ఆహారం మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది, ఫుడ్ మేనేజ్మెంట్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు ప్రముఖ పతంజలి యోగా మాస్టర్ వసుమర శివుడు గారు। వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం। అదే విధంగా యోగా మాస్టర్ తో మీరు మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మాట్లాడగలరు। నమస్కారం అండి, ఆయుష్మాన్ భవ కార్యక్రమానికి స్వాగతం। ఈ రోజు మనం మొత్తం ఫుడ్ గురించి మాట్లాడుకుందాం। అసలు ఏ సమయాల్లో ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ముందుగా అసలు ఫుడ్ అనేది మనం ఎలా ఇంటేక్ చేయాలి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? తప్పకుండా అండి। ముందుగా మన పిఎంసి ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం, అలాగే మీకు కూడా ఈరోజు మంచి టాపిక్ గురించి మీరు అడిగారు। నిజానికి ఈ రోజుల్లో అందరికీ అతి ముఖ్యమైనటువంటి అంశం అండి। మన ఆరోగ్యము మన ఆహారం పైన ఆధారపడి ఉంటుంది। మన ఆరోగ్యం అంతా కూడా ఆహారం పైన ఆధారపడి ఇదే ఈరోజు అనేక మంది అనేక రకాలుగా చెప్పి దీన్ని మొత్తం కన్ఫ్యూజన్ గా గందరగోళానికి గురి చేస్తారు। అవును, ఏ తింటే ఏమొస్తుందో తెలియదు, కానీ ఇది తింటే ఇది మంచిది కాదు, ఇది ఈ సమయాల్లో తినాలి, అందరూ అన్ని రకాలుగా చెప్పేసి కన్ఫ్యూజన్ చేశారు। ఇందులో మోడర్న్ మెడికల్ సైన్స్ బేస్ చేసుకొని చెప్పినటువంటి వాళ్ళు కూడా అనేక మంది అనేక రకాలుగా చెప్పారు। వాళ్ళు ఒకే పద్ధతిలో చెప్పలేదు। న్యాచురల్గా ఆయుర్వేద మరియు యోగా సైడ్ నుంచి చెప్పిన వాళ్ళు కూడా రకరకాలుగా భిన్నంగా చెప్పారు। మొత్తానికి ఎవరికి తెలిసింది వాళ్ళ సిద్ధాంతాల ప్రకారం వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు। టోటల్ గా ఏది తినాలన్నా తినాలా వద్దా అనే కన్ఫ్యూజన్ మాత్రం ప్రేక్షకుడికి అంటే మనకు ఉంటుంది। కామన్ మ్యాన్ కన్ఫ్యూజన్ లో ఉన్నాడు। అవును, దాన్ని ఈ రోజు మనం వరకు క్లారిఫై చేసుకుందాం, క్లియర్ చేసుకుందాం। ముందుగా మన భోజనం, మన ఆహారమే మనకు ఔషధం కూడా। మన ఆరోగ్యం ఆహారం పైన ఆధారపడి ఉంటుంది। మనం తీసుకునే ఆహారమే మనకు ఔషధంగా పనిచేస్తుంది। ఈ ఆహారాన్ని, మన భోజనాన్ని సైంటిఫిక్గా సీజనల్ వైస్ ప్రకృతికి అనుగుణంగా కనుక తీసుకుంటే బయట నుంచి ఇంకో మెడిసిన్ ఏది మనకు అవసరం లేదు। మన ఆహారమే అద్భుతమైన ఔషధం। ప్రపంచంలోనే ఇంకెక్కడ లేదు ఇంత అద్భుతమైనటువంటి భోజనానికి సంబంధించినటువంటి సమగ్రమైన విజ్ఞానం భారతదేశంలో మాత్రమే ఉంది। నిజానికి ప్రపంచంలో ఏ దేశంలో సంపూర్ణ భోజనము లేనే లేదు। మిగతా సంపూర్ణ భోజనం అంటే ఏంటి అదే చెప్పుకుందాం। మిగతా దేశాల్లో, భారతదేశం కాకుండా మిగతా దేశాల్లో భోజనంలో ఎక్కువగా అంటే ఒక 5 నుంచి 10 పదార్థాల వరకే ఉంటాయి, 5 to 10 ఐటమ్స్ ఉంటాయి। కానీ మన భారతీయుల భోజనంలో 100కు పైగా ఐటమ్స్, 100కు పైగా పదార్థాలు ఉంటాయి। ఇందులో మన భోజనంలో ఉపయోగించేటటువంటి వంటింట్లో ఉన్న ప్రతి వస్తువు ఔషధమే। ప్రతి భోజనంలో మన వంటలో ఉపయోగించేటువంటి ప్రతి పదార్థం కూడా అందులో ఇలాచి కానీ, లవంగ కానీ, దాల్చిన కానీ, అల్లం కానీ, వెల్లుల్లి కానీ, మిరియాలు కానీ, మెంతులు కానీ, దాల్చిన చెక్క, ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్కటి గసగసాలు ఇలా 100కు పైగా ఉంటాయి। మన ఒక మెడికల్ షాపే అనుకోండి, మనం ఇంకొక బయటికి మెడికల్ షాప్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు। మన శరీరానికి, మన ఆరోగ్యానికి కావాల్సినటువంటి మెడిసిన్స్ అన్నీ కూడా మన వంటింట్లో ఉన్నాయి। ప్రతి ఇంట్లో ఒక మెడికల్ షాప్ ఉంటుంది, అదే వంటిల్లు కిచెన్। మనకు కావాల్సినటువంటి అద్భుతమైన మెడిసిన్ మన భోజనమే। దీన్ని మనం సైంటిఫిక్గా తీసుకోవాలి। తీసుకున్నప్పుడు దాన్ని ఎలా అనేది మనం డిస్కస్ చేద్దాం ఈరోజు। నిజానికి మన భోజనానికి 3 గుణాలు ఉంటాయండి। మన భోజనం త్రిగుణాత్మకమైనటువంటిది। 3 రకాల ఆహారం ఉంటుంది। ఒకటి సత్వగుణం, రెండోది రజోగుణం, మూడోది తమోగుణం। అంటే ఇందులో 3 రకాల ఆహారం భోజనం। సాత్విక భోజనం ఇది సత్వగుణాన్ని కలిగిస్తుంది, రాజసిక భోజనం ఇది రజోగుణాన్ని కలిగిస్తుంది, తామసిక భోజనం ఇది తమో గుణాన్ని కలిగిస్తుంది। ఇందులో మొదటిది సత్వగుణం గురించి మనం తెలుసుకుందాం। సత్వగుణం కలిగించేటటువంటి సాత్విక భోజనం। సాత్విక భోజనం ఇది పూర్తి శాకాహారమైనటువంటిది, పూర్తి శాకాహారమైన 100కు 100% శాకాహారమైనటువంటిది। అలాగే రెండవది సరళమైనటువంటిది కూడా, సింపుల్ గా ఉండే భోజనం, అంటే ఈజీగా డైజెస్ట్ అవుతుందా? దీన్ని అలా కాకుండా మనం సామాన్యుడి భోజనంగా చెప్పుకోవచ్చు। సామాన్యుడి భోజనం, మిడిల్ క్లాస్ పీపుల్ యొక్క భోజనంగా చెప్పవచ్చు। అలాగే ఇది అప్పుడే తయారు చేసినటువంటి తాజాగా తయారు చేసినటువంటి భోజనమై ఉండాలి।
ఇందులో 3 అంశాలు. ఒకటి పూర్తి శాకాహారము, 100% వెజిటేరియన్, అలాగే సాధారణమైనటువంటి సింపుల్గా ఉన్న భోజనం, మూడోది తాజా భోజనం. ఇందులో ఫ్రూట్స్ వస్తాయి, వెజిటబుల్స్ వస్తాయి, 2 వస్తాయి, పళ్ళు కూరగాయలు వెజిటబుల్స్. ఇందులో పూర్తి శాకాహారం అయినటువంటి భోజనంతో పాటుగా ఎక్కువగా అధికంగా నూనె, నెయ్యి, మసాలాలు అధికంగా లేకుండా కొద్ది మాత్రంగా నామమాత్రంగా ఉంది. ఇప్పుడు జస్ట్ లైక్ మన కామన్ పీపుల్లో భోజనం ఎలా ఉంటుంది, ఇవి చెప్పినటువంటి ఈ ప్రత్యేక పదార్థాలన్నీ కూడా మసాలాలు కానీ నూనె, నెయ్యి ఇలాంటి పదార్థాలు కానీ కొద్ది మోతాదులోనే వాడతారు. అంటే సింపుల్గా ఉండే భోజనం. ఇది సాత్విక భోజనం. దీనికి ఉన్న 3వ గుణం అతి ముఖ్యమైనటువంటిది, తాజా అయినటువంటి భోజనం. అంటే ఏ పూట కాపూట వంట చేసిన భోజనం ఉండాలి. ఎందుకు ఏ పూట కాపూట వంట చేసినటువంటి భోజనం అంటే మనం వండినటువంటి ఆహారం 48 మినిట్స్ లోపల కనుక తీసుకుంటే, అంటే 40 మినిట్స్ అప్రాక్సిమేట్లీ 40 నిమిషాల లోపల మనం తీసుకుంటే అది 100% అందులో ఉన్నటువంటి పోషక విలువలన్నీ కూడా మనకు లభిస్తాయి. ఓకే. అదే భోజనం ఒక 5-6 అవర్స్ తర్వాత తీసుకుంటే 50% లభిస్తాయి, 50% పోషక విలువలు లాస్ అవుతాయి. అందుకే తాజా భోజనం అని చెప్తున్నా ఇక్కడ. మూడోది 10 అవర్స్ తర్వాత కనుక తీసుకుంటే అందులో 0 విటమిన్, 0 ప్రోటీన్, 0 మైక్రో న్యూట్రియంట్, అందులో ఎలాంటి పోషక విలువలు ఉండవు. కేవలం మనం తిన్నామంటే తిన్నాం, కడుపు నింపుకోవడానికి మాత్రమే. ఓకే. 10 అవర్స్ తర్వాత 12 అవర్స్ తర్వాత కనుక మనం వండిన భోజనాన్ని తింటే అది విషతుల్యం అవుతుంది, ఈక్వల్ టు పాయిజన్, స్లో పాయిజన్. ఈరోజు మనం అందరం కూడా అదే చేస్తున్నాం. ఉదయం వండుకొని 3 పూటలకు సరిపోయిన ఉదయం వండుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రాత్రి రేపు తింటున్నాం. అలా బిజీ అయిపోయాం కదా. బిజీ విషయాన్ని పక్కన పెడదాం, అది బిజీ గురించి వేరే విధంగా, అది భోజనం కింద రాదు కాబట్టి అది వేరే విషయం. ఇక్కడ మన ఆరోగ్యం ప్రధానమైన భోజనం యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది అండ్ శక్తిని ఇస్తుంది. మనం డ్యూటీ చేయాలన్నా, పని చేయాలన్నా, బిజినెస్ చేయాలన్నా, ఏం చేయాలన్నా శక్తి కావాలి, ఎనర్జీ కావాలి. ఎనర్జీతో పాటుగా మనకు ఆరోగ్యం కూడా ఉండాలి. ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడే అన్ని పనులు సక్రమంగా చేయగలుగుతాడు, ఎనర్జెటిక్గా చేయగలుగుతాడు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పూర్వ, ఒక సెంటెన్స్లో చెప్పారు. ఆరోగ్యాన్ని మించినటువంటి భాగ్యం అంటే ధనం లేదు. ఆరోగ్యంగా ఉన్నటువంటి వాడు తను ఆనందంగా జీవించగలుగుతాడు, తన కుటుంబాన్ని సక్రమంగా పోషించగలుగుతాడు, తను పనిచేసే సంస్థ ఏదైతే ఉందో దాన్ని ముందుకు నడిపించగలుగుతాడు, చుట్టూ ఉన్న సమయానికి మేలు చేయగలుగుతాడు, చివరికి మన దేశాన్ని కూడా మేలు చేయగలుగుతాడు. అదే స్థానంలో అదే వ్యక్తి రకరకాల రోగాలతో, వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఆ వ్యక్తి ఆనందంగా జీవించలేడు, తన కుటుంబాన్ని సక్రమంగా పోషించలేడు, తను పనిచేసే సంస్థకి భారంగా అవుతాడు, కుటుంబానికి భారంగా అవుతాడు, సమాజానికి భారంగా అవుతాడు, దేశానికి కూడా భారంగా అవుతాడు. అందుకని ఆరోగ్యమే మహాభాగ్యం. మనకి ఎంత బిజీ ఉన్నా సరే ఆరోగ్య ఇది హెల్త్ బేసిక్ అయి ఉండాలి మన భోజనం. ఈరోజు మన భోజనం ఎలా ఉంది? టేస్ట్ బేసిక్గా ఉంది. టేస్ట్ బేసిక్ అంటే హెల్త్ బేసిక్ ఇంపార్టెంట్. ఇక్కడ తాజా భోజనంలో ఇప్పుడు చెప్పినట్టుగా గంట లోపల మనం తినగలిగితే 100% పోషక విలువలు లభిస్తాయి. ఇంకొక అంశం కూడా ఇందులో ఉంది. తాజా భోజనంలో 2వ అంశం, మనకు తెలియనటువంటి అంశం, ఎక్కువ మందికి తెలియనటువంటి అంశం. ఇక్కడ తాజా అని చెప్తున్నాం మనం. తాజా అంటే మనం ఫర్మెంటేషన్ చేయనటువంటి భోజనం. ఓకే. మన ఇప్పుడు అందరు కూడా ఉదయం మీరు ఎలాంటి బ్రేక్ఫాస్ట్ చేస్తారు? ఇడ్లీ వడ. ఏం చేస్తారు? ఇడ్లీని ఫర్మెంటేషన్ చేస్తారు కదా. ఈ ఫర్మెంటేషన్ చేయనటువంటి తాజా భోజనం. ఓకే. ఫర్మెంటేషన్ చేసినట్టు భోజనం తాజా భోజనం కింద రాదు. అది తమో గుణంలోకి వస్తుంది. మనం తమో గుణంలో దాని గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఇక్కడ పులియబెట్టకుండా ఉన్నటువంటి తాజా భోజనం, దాని గురించి ఇక్కడ మాట్లాడుతున్నాం. పెరుగు విషయం పెరుగు పులియబెట్టినటువంటి, మరీ ఎక్కువగా కాకుండా మామూలుగా పులిసినటువంటి పెరుగు తీసుకోవచ్చు. ఎందుకంటే దాని ద్వారా మనకు గట్ బ్యాక్టీరియా వస్తుంది, ప్రోబయాటిక్ వస్తుంది. అందుకని మన భోజనం ఇలా సింప్లిఫైగా ఉండాలి. తాజాగా ఉన్నటువంటి భోజనం 100% వెజిటేరియన్ అయి ఉండాలి. ఇది మనం సంవత్సరం పొడవునా తీసుకోవచ్చండి, అందరూ తీసుకోవచ్చు. చిన్నపిల్లల నుంచి వృద్ధుల వరకు సంవత్సరం పొడుగునా 360 డేస్, వారంలో వీక్ డేస్ తీసుకోవచ్చు.
మంత్లో 30 డేస్ తీసుకోవచ్చు, సంవత్సరంలో 360 డేస్ తీసుకోవచ్చు, మనం జీవించి ఉన్నంత వరకు 100 ఇయర్స్ వరకు తీసుకోవచ్చు. ఓకే. దీనివల్ల మనకి ఆరోగ్యము ఆనందము రెండు లభిస్తాయి. ఓకే మాస్టర్ గారు, ముందు చెప్పారు మీరు పులియబెట్టిన ఆహార పదార్థాలను తీసుకోకూడదు అని, ఎందుకని? ఈ సాత్విక భోజనంలో పులియబెట్టినటువంటి పదార్థాలు సత్వగుణాన్ని కలిగించాయి, తమో గుణాన్ని కలిగిస్తాయి. ఓకే. ఎక్కువగా పులియబెట్టినటువంటి పదార్థాలు నిద్రని మత్తును కలిగిస్తాయి. అది తమో గుణం. నిద్ర మరియు మత్తు అనేది తమో గుణంలో. ఇంకా క్లియర్ గా తెలుసుకుందాం అండి. కాలర్ లైన్ లో ఉన్నారు, కాలర్ తో మాట్లాడదాం. హలో 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 హలో, మాట్లాడండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మహబాద్ అండి. పేరు చెప్పండి. సరోజిని. సరోజిని గారు చెప్పండి, ప్రాబ్లం ఏంటో. నాకు లివర్ ప్రాబ్లం ఉందండి. ఓకే. మరి కొలెస్ట్రాల్ ఎక్కువ అవుతుంది, దాని వల్ల తినలేకపోతున్నా, గ్యాస్ వస్తుంది, బాగా బెవరింతలు వస్తాయి. అసలు ఏం తినాలి ఏం తినకూడదని. ఓకే. లివర్ అంటే ఫ్యాటీ లివరా లేకపోతే ఏంటి ప్రాబ్లం ఏంటి? ఫ్యాటీ లివర్. లివర్ ఏమన్నా తింటే అది జాండీస్ చూపిస్తుంది. జాండీస్ చూపిస్తుంది. ఓకే అండి. ఎస్జిఓటి ఎస్జిపిటి లెవెల్స్ పెరుగుతున్నాయి. ఓకే. ఎప్పటి నుంచి ఉందండి ఈ ప్రాబ్లం మీకు? 8 years అవుతుందండి. 8 years నుంచి సఫర్ అవుతున్నారా? సరే అండి. సో లివర్ ప్రాబ్లంతో ఉన్న వాళ్ళు ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ని అవాయిడ్ చేయాలి అనేది క్వశ్చన్, అంతేనా అండి? గ్యాస్ అయితే ఏమైంది పెద్దగా బెవరింతలు అరగదండి. ఓకే అండి. సరోజిని గారు, మీరు 8 years నుంచి మీరు జాండీస్ సమస్యతో అంటున్నారు కదా, మీకు డాక్టర్ కరెక్ట్గా ఏం చెప్పారండి? ఫ్యాటీ లివర్ అని చెప్పారా, లేదా లివర్ సిరస్ అని చెప్పారా, అసలు లివర్ పనిచేయడం లేదని చెప్పారా? పని చేయట్లేదని చెప్పారు. ఆల్కహాల్ తాగిన వాళ్ళకి విడుదల చేసినట్టు చేస్తాను. ఎస్ అర్థమైంది. ఆల్కహాల్ లివర్ని డ్యామేజ్ చేస్తుంది. మీరైతే ఆల్కహాల్ తీసుకోలేదు కానీ లివర్ డ్యామేజ్ అయ్యింది. లివర్ డ్యామేజ్ కావడానికి మరొక కారణం కూడా ఉంటుందండి. ఆల్కహాల్ ఒక కారణము, లివర్ పనిచేయకుండా అది డ్యామేజ్ అవ్వడానికి నిజానికి మీకు లివర్ డ్యామేజ్ అయిందా ఫ్యాటీ లివర్ అయిందా అనేది మీరు ఒకసారి మళ్ళీ కనుక్కోండి. మీకు తింటే గ్యాస్ ట్రబుల్ అవుతుందా, పొట్ట ఉబ్బరంగా ఉంటుందా? శుభ్రంగా పెద్దగా బేవరింతలు పక్క భాగాలకు వినపడే అరగకుండా ఉంటుంది. కరెక్ట్ అండి. మనం తిన్నటువంటి ఆహారం డైజెస్ట్ అవ్వాలంటే అందులో ప్రధానమైనటువంటి ఇంపార్టెంట్ రోల్ లివర్ది కూడా ఉంటుంది. ప్యాంక్రియాస్తో పాటు లివర్ది కూడా ఉంటుంది. లివర్ నుంచి ఉత్పత్తి అయ్యేటటువంటి జ్యూసెస్ అయితే ఉంటావో పైత్యరసము, అది సరిగా ఉత్పత్తి అవ్వకపోతే మనం తిన్నటువంటి ఆహారం సరిగా డైజెస్ట్ అవ్వదు. లివర్ పనిచేయకపోవడానికి, డ్యామేజ్ అవ్వడానికి అనేక కారణాలతో పాటుగా ఆల్కహాల్తో ఇంకొక కారణం కూడా ఉందండి మనకు తెలియనటువంటిది. పిత్తం పెరగడం వల్ల, అంటే మనలో అధిక వేడి పెరగడం వల్ల, మన బాడీలో ఏ ఆర్గాన్ డ్యామేజ్ అయినా పని చేయకుండా పోయినా అధిక వేడి వల్ల పని చేయకుండా డ్యామేజ్ అవుతుంది. అందుకని మీరు ఈ అలవీర తెలుసా అండి? కలబంద జ్యూస్, అలాగే కలబందని జ్యూస్గా చేసుకొని దాంతోపాటు ఉసిరి తెలుసు కదా, ఆమ్లా అంటాం. ఆ రెండు, ఉసిరి జ్యూస్, కలబంద జ్యూస్. కలబంద మీరు ఇంట్లో తీసుకోండి, ఉసిరి అయితే మీరు మార్కెట్లో కొనుక్కోండి, షాపులలో ఆయుర్వేద షాపులలో దొరుకుతుంది. ఆమ్లా జ్యూస్ రెండు కూడా ఒక 20-30 ml ఉదయం సాయంత్రం 2 పూటలు ఎంటీ స్టమక్తో తీసుకోండి. దాంతోపాటుగా యోగా చేయాలండి. మీరు బాగా యోగా, స్టమక్ రిలేటెడ్ సంబంధించినటువంటి ప్రాణాయామ యోగాసనాలు చేయాలి. మీరు ఆల్రెడీ మీకు యోగా తెలిసి ఉంటే మీరు ప్రాక్టీస్ చేయండి, తెలియకపోతే మీరు నా నెంబర్ దాంట్లో ఉంటుంది, నా నెంబర్ ఉంటుంది, మీరు కాల్ చేయండి. దీని తర్వాత సాయంత్రమో రేపో కాల్ చేయండి. రోజు ఆన్లైన్ మార్నింగ్ యోగా క్లాసెస్ నేను కండక్ట్ చేస్తాను. అందులో మీకు పర్మనెంట్ సొల్యూషన్, యోగాకు సంబంధించినట్టు పర్మనెంట్ సొల్యూషన్ చెప్తాను. మీరు ఉసిరికాయ జ్యూస్, ఇప్పుడు ఏం చెప్పాను, అలవీరా, ఈ రెండు ఉదయం సాయంత్రం 2 పూటలు తీసుకోండి ఎంటీ స్టమక్తో. రెండు కలిపి ఒక గ్లాసు, టీ గ్లాస్ వాటర్లో, గోరువెచ్చని వాటర్లో కలిపి తీసుకోండి. దాంతోపాటుగా మీరు వేడి చేసే పదార్థాలు తక్కువగా తీసుకోండి. సరోజిని గారు, ఒక పని చేయండి, మాస్టర్ గారి నెంబర్ డిస్ప్లే అవుతుంది, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోండి. థైరాయిడ్ కూడా మీకు, అందులో థైరాయిడ్ కూడా, యోగా అండ్ దానికి సంబంధించిన ఆహార నియమాలు కూడా డీటెయిల్ గా చెప్తాను. మీరు నాకు తర్వాత కాల్ చేయండి. ఓకే అండి. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామండి. హలో
హలో హలో నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? సర్వీస్ దగ్గర సావరం అండి. ఓకే అండి, చెప్పండి ప్రాబ్లం ఏంటో. అదే ఎప్పటి నుంచో 4 సంవత్సరాల నుంచి కాళ్ళు అరికాళ్ళు మంటలు తిమ్ముర్లు నొప్పులునండి. ఓకే, మీ పేరండి? అసలు అప్పటి నుంచి ఆయుర్వేద వాడుతున్నాను, ఇంగ్లీష్ మందులు వాడుతున్నాను, హోమియోపతి వాడుతున్నాను, అయినా తగ్గటం లేదు. మీ పేరండి? నాగమణి అండి. నాగమణి. నాగమణి గారు, మీ ఏజ్ ఎంత అండి? నాగమణి అండి. మీ ఏజ్, మీ వయసు ఎంత? 55 సంవత్సరాలు. ఓకే, షుగర్ ఉందా మీకు? డయాబెటీస్ లేదండి. అండి? షుగర్ లేదటండి. షుగర్ లేదు. ఓకే 55. ఓకే ఓకే. మీకు అరికాళ్ళలో అరిచేతుల్లో మంటలా? ఆ చేతులు లేవండి, అరికాళ్ళు ఒకటే మంటలు తిమ్మిళ్ళ? మంటలు తిమ్ముర్లు నొప్పులునండి. చెమట కూడా వస్తుందండి బాగా? ఆహా లేదు, చెమట మాదిరిగానే ఉంటదండి, సమానంగానే. ఓకే అండి. మీరు అరికాళ్ళలో తిమ్మిళ్ళు వచ్చేసి నర్వస్ సిస్టమ్ నరాల బలహీనత, దాంతోపాటుగా డయాబెటీస్ ఎక్కువ కాలం కంట్రోల్ లేనటువంటి వాళ్ళకు ఉంటుంది. మీరు ఒకసారి డయాబెటీస్ చెక్ చేసుకోండి అమ్మా, షుగర్ చెక్ చేసుకోండి. లేదండి, చెక్ చేయించాను, షుగర్ లేదు. అసలు ఈ తిమ్ముర్లు మంటలు నొప్పులు అరికాళ్ళు అసలు వేయనివ్వవు, అడుగులు వేయనివ్వవు. ఓకే, మీరు ఇది యూరిక్ యాసిడ్ చెక్ చేశారా? కొంచెం యూరిన్ లో ప్రాబ్లం ఉందండి. యూరిక్ యాసిడ్ యూరిక్ యాసిడ్ వల్ల కూడా పాదాల్లో నొప్పులు వస్తాయి, మంటలు కూడా వస్తాయి. మీరు వేడి ఎక్కువగా ఉండడంగా అరికాళ్ళలో మంటలు వస్తాయి. మీరు ఉదయం పూట కొబ్బరి నీళ్ళు తీసుకోండి. అలాగే వాకింగ్ కొంచెం చేయండి, లేదా ఎక్సర్సైజ్ చేయండి. ఎక్సర్సైజ్ చేస్తా ఉంటానండి. వాకింగ్ కి మంటల గురించి చేయడానికి భయం వేస్తుందండి. మంటలు ఎక్కువ అవుతున్నాయని. మంటలు ఒకసారి మీరు నాకు తర్వాత కాల్ చేయండి, నా నెంబర్ అందులో తీసుకొని మీకు డీటెయిల్ గా చెప్తాను. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామండి. హలో హలో, లైన్ లో ఉన్నారు, మాట్లాడండి. హలో హలో నమస్తే. తిమ్మిర్లని చెప్పాను కదా. ఓకే ఓకే, మీరే ఉన్నారా? ఓకే, దానికోసం ప్రాణాయామం చేయాలండి. ప్రాణాయామం బాగా చేస్తే తిమ్మిర్లు కూడా తగ్గుతాయి. అవన్నీ ఎలా చేయాలనేది ఎక్కువ సమయం పడుతుంది చెప్పడానికి, మీరు తర్వాత కాల్ చేయండి. మాస్టర్ గారి నెంబర్ డిస్ప్లే చేస్తున్నామండి, ఒకసారి నోట్ చేసుకుని అపాయింట్మెంట్ తీసుకోండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తారు. హలో, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామండి. హలో 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 హలో, డాక్టర్ సోనియా. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మొహమ్మద్ ఇస్లావుద్దీన్ పేరండి, నేను హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను. ఓకే మహమ్మద్ గారు, చెప్పండి ప్రాబ్లం ఏంటో. ఇదే మేడం, నాకు ఇది అలోపేషియా అది ఉంది కదా, తల మీద అయింది. అది ఏంటండి, కొంచెం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? హెయిర్ ఇష్యూ ఇది తల మీద ప్యాచెస్ అయ్యి అలోపేషియా అంటారు కదా. ఓకే ఓకే, సో ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? డాండ్రఫ్ అవుతుందా? డాండ్రఫ్ అయితే ఏం లేదు, కానీ ప్యాచెస్ పెరుగుతున్నాయి నాకు. అదే సోరియాసిస్ పులుసుల మాదిరిగా వస్తుందా? సోరియాసిస్ లాగా లేదు, ప్యాచెస్ గా ఫామ్ అవుతూ ఉంటుంది హెయిర్ తల్లో అక్కడ. అంతే కదా. ఓకే, ఎప్పటి నుంచి అండి ప్రాబ్లం మీకు? ఇది ఆల్మోస్ట్ నాకేమో 6 months 1 year అయిందండి. నేను అది చాలా వాడాను, అది పోవట్లేదు దానివల్ల. ఓకే ఓకే, మీరు దానికోసం మీరు ఆయిల్ మసాజ్ చేశారా తలకి? ఆయిల్ మసాజ్ అయితే లేదు, మనం పారాషూట్ ఆయిల్ కానీ అలాంటి ఆయిల్స్ పెట్టుకుంటాను. పారాషూట్ లో ఏమీ పారాషూట్ ఉండదండి. మీరు కొబ్బరి ఆడించుకొని గానుగ నూనె తీసుకొని పెట్టుకోండి. ఆ కొబ్బరి నూనెలో కొద్దిగా కొబ్బరి నూనె వేడి చేసి లేట అంతా కర్పూరం బిళ్ళలు పొడి చేసి వేసి కలిపి అది రాత్రిపూట అప్లై చేయండి. అలాగే మీ భోజనంలో ఒకసారి సరి చేసుకోండి. పరస్పరం విరుద్ధమైన పదార్థాలు తీసుకున్నప్పుడు ఇలా మా బాడీలో అలర్జీస్ వస్తాయి. అందులో అది స్కిన్ అలర్జీ కింద ఉంటుంది మీకు. మీరు ఈ పాల ఉత్పత్తులు ఉన్నాయి చూడండి, పాలు, టీ, కాఫీలు మార్కెట్లో దొరికి కల్తీ పాలు, వాటి ద్వారా తయారు చేసిన పెరుగు, ఇవి తీసుకోకండి, అవి స్టాప్ చేయండి. ఆ పాలలో మీరు ఉప్పు కలిసిన, పులుపు కలిసిన, ఉల్లిపాయ కలిసిన కూడా ఇలాంటి స్కిన్ అలర్జీస్ వస్తాయండి.
అందుకనే భోజనం చేసినప్పుడు మీరు పాలు కలిపి తినకూడదు, భోజనం చేసిన తర్వాత పాలు తాగకూడదు. ఓకే. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోండి. పాలకు సంబంధించిన ఉత్పత్తులు ప్రస్తుతానికి స్టాప్ చేయండి, ఏ సందర్భంలో తీసుకోకుండా. మీరు ఎక్కువగా ఫ్రూట్స్ తీసుకోండి, వెజిటబుల్ జ్యూసెస్ తీసుకోండి మార్నింగ్ సమయంలో. నాన్ వెజ్ పూర్తిగా మానేయండి. మీరు నాన్ వెజ్ క్లినిక్ ఉంటే రావచ్చా సార్? క్లినిక్ లేదు, మీరు ఒకసారి అది యోగా కూడా చేయాల్సి ఉంటుంది. యోగా ప్రాణాయామం చేస్తే కూడా ఇమ్యూనిటీ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అయితే తర్వాత మీ ప్రాబ్లం నెమ్మదిగా సాల్వ్ అవుతుంది. మీరు దగ్గరలో కనుక మీకు పతంజలి క్లినిక్ ఉంటాయండి, అక్కడ డాక్టర్స్ ఉంటారు. ఒకసారి ఆయుర్వేదిక్ మెడిసిన్స్ ఇస్తారు, అందులో వేరే ఏమి ఇవ్వరు. మీకు దగ్గరలో ఉంటే వెళ్ళి కలవండి. తర్వాత లేదా నాకు తర్వాత కాల్ చేయండి, నేను డీటెయిల్గా మీకు చెప్తాను సొల్యూషన్. ఎందుకంటే ఇందులో మేడం వీడియో చూశాను నేను, అందులో హోమియోపతి క్లినిక్ అది టాబ్లెట్స్ ఏమో అన్నారు, దానికోసం ఓకే. మీరైతే చెప్పారు కదండి, కోకోనట్ ఆయిల్ లో కర్పూరం మిక్స్ చేసుకుని మీరు అప్లై చేసుకుంటూ ఉండండి. ఈ పాల ఉత్పత్తులు తగ్గించండి. తర్వాత నాకు డాక్టర్ గారి నెంబర్. అలాగే మీరు నాన్ వెజ్ పూర్తిగా మానేయాలండి. నాన్ వెజ్ దీనికి సంబంధించి పూర్తి కంప్లీట్ నిషేధం. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామండి. హలో హలో అండి, నమస్తే అండి. హలో నమస్తే అండి, మాస్టర్ గారితో మాట్లాడాలండి. చెప్పండి, మీ పేరండి? రామారావు అండి, ఖమ్మం. చెప్పండి రామారావు, ఖమ్మం నుంచి. సారు ఏమన్నారంటే వేడి వేడి భోజనం తినాలన్నాడు కదండి, మరి రేత్రి వండుతారు కదండి. ఏమండి? నైట్ వండుతారు కదండి భోజనం. అది మాది ఉమ్మడి కుటుంబం, నలుగురం. అవునవును, అన్నదమ్ములం. ఓకే. ఆ అన్నం అయిపోయిద్దేమని నేనే ఫస్ట్ ముందు తింటాండి. అయితే అది తినొచ్చా తినకూడదని అడుగుదామని. ఓకే ఓకే. మీ వయసు ఎంత అండి? మాదండి 50. 50 సంవత్సరాలు. మీరు రాత్రిపూట అన్నం తినకూడదు రామారావు గారు. మీరు అన్నం తినాలనుకుంటే ఉదయం లేదా మధ్యాహ్నమే తినాలి. రాత్రిపూట అన్నం తినకూడదు, రాత్రిపూట రొట్టె తినాలి. రైట్. ఇంకా చెప్పండి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. మొత్తం వినండి, మీకు ఇంకా ఏమైనా డౌట్స్, ఇది మొత్తం వింటే మీ డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామండి. నేను చెప్పేది మొత్తం. థ్యాంక్ యూ సో మచ్ అండి కాల్ చేసినందుకు. నెక్స్ట్ కాలర్ తో మాట్లాడదామండి. హలో 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 ఓకే అండి, కాలర్ లైన్ లో ఉన్నారు కానీ మాట్లాడట్లేదు, హోల్డ్ ఉన్నట్టున్నారు. ఇంతకుముందు మాట్లాడినారు కూడా కంటిన్యూ చేస్తాం. నమస్తే అండి, మీ పేరు? హలో ఉన్నారు బట్ మాట్లాడట్లేదు. ఓకే, మన టాపిక్ కంటిన్యూ చేద్దామండి. చెప్పండి, మీ పేరు? వెంకటలక్ష్మి అండి. వెంకటలక్ష్మి గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అదే అన్నం తిన్న తర్వాత పొట్టంతా బరువుగా ఉంటుందండి. అన్నం తిన్న తర్వాత పొట్టంతా బరువుగా. సరే అమ్మా, మీ వయసు ఎంతమ్మా? మీ వయసు ఎంత? 44 సంవత్సరాలండి. సరే, మీరు అన్నం తిన్నప్పుడు పొట్టంతా బరువుగా ఉంటుంది అన్నప్పుడు మీరు చల్లగా ఉండే అన్నం తినకూడదు. వేడివేడి, ఇంతకుముందు అదే చెప్తున్నాం కదా, మీరు వింటున్నారు కదా, వేడివేడిగా ఉన్నటువంటి భోజనమే తీసుకోవాలి. ఫ్రిడ్జ్లోంచి ఉన్నటువంటిది లేదా ఉదయం వండినటువంటిది లేదా అన్నం తిన్న తర్వాత మీరు చల్లనీళ్ళు తాగకూడదు. ఇవన్నీ మనం ఇప్పుడు ఇదే టాపిక్లో ఉన్నాం. మీరు ఒకసారి మొత్తం 2-3 ఎపిసోడ్స్లో డీటెయిల్గా చెప్తాను, అవన్నీ వినండి. మీరు అన్నం తిన్న తర్వాత చల్లనీళ్ళు తాగకూడదు. అలాగే మీరు ఇంకేం చేస్తారు, ఆకలి వేసినప్పుడే తినండి, ఆకలి లేకుంటే తినకండి. ఆకలి లేకుండా తింటే పొట్ట ఉబ్బరంగా బరువుగా ఉంటుంది. ఉబ్బరంగా కాదండి, పొట్ట మడత పడుతుందండి. మడత పడినప్పుడు కొంచెం ఆవేశంగా వచ్చేస్తుంది అనమాట. మడత పడడం ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. కూర్చున్నప్పుడు ఆవేశంగా ఉంటుందండి అన్నం తిన్న తర్వాత. అన్నం తిన్న తర్వాత ఆయాసంగా ఉంటుందంటనా? పక్క సైడ్, ఎడమ పక్క సైడ్ నొప్పి కింద ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎడమ సైడ్ ఉంటుంది కదా, నొప్పి ఉంటుందా, మంట ఉంటుందా? రెండిట్లో తేడా చెప్పండి. మంట అనిపిస్తుందా, నొప్పి అనిపిస్తుందా? నొప్పి ఉంటుందా? ఓకే, మితంగా తీసుకోండి. చిన్నపిల్లలు తింటారు కదా టిఫిన్ లాగా, అలా తీసుకోండి. మీరు అంతకుముందు ఉదయం తిన్నది అరగముందే మళ్ళీ తింటే ఇలాంటి సమస్య వస్తుందండి. అందుకే ఏం చెప్తున్నా, ఆకలి వేసినప్పుడే తినండి. ఆకలిగా అనిపించినప్పుడు మాత్రమే తినండి, అది కూడా కొద్దిగా తినండి. పొట్ట ఫుల్ అయిపోయేంత వరకు తినకుండా కొంచెం గ్యాప్ ఉంచేలాగా తినండి. తిన్న తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కొంచెం ఒక 10 minutes అయినా అటు ఇటు వాక్ చేస్తే మీకు రిలీఫ్ ఉంటుందండి. ట్రై చేసి చూడండి. ఈ రోజు వెళ్ళదండి, ఒకవేళ దాని వల్ల అంటారండి. ఏంటండి?
మోషన్ రోజు మోసం వెళ్ళదండి. మోషన్ వెళ్ళదు, మోషన్ ఫ్రీగా ఉండదు. ఇప్పుడు మీరు మీకు అరగకపోతే మోషన్ ఫ్రీ అవ్వదండి. మీరు ఏం తింటారు? భోజనం అంటే అన్నం తిన్న తర్వాత మీరు ఇంకేం చెప్తున్నారు? ఇంకేమి అన్నం తిన్న తర్వాత ఇంకేమి తిన్నాడు మరి సాయంత్రం లే, మీరు రాత్రి ఏం తింటారు? రాత్రి భోజనం చేస్తానండి. ఏం చేస్తారు? డిన్నర్ భోజనం చేస్తారు. చేస్తానండి నైట్. అన్నమే తింటారా? అవునండి. పొద్దున మధ్యాహ్నం సాయంత్రం 3 పూటలు అన్నమే తింటారా? 2 పూటలు తింటానండి. 2 పూటలు మధ్యాహ్నం సాయంత్రం 2 పూటలు అన్నం తింటే మోషన్ ఫ్రీగా రాదండి. రాత్రిపూట అన్నం తినకూడదు, రాత్రిపూట రొట్టె తినండి. మోషన్ స్టమక్ ఈజీగా ఖాళీ అవుతేనే మోషన్ ఫ్రీ అవుతే మీకు ఈ పొట్ట ఉబ్బరంగా నొప్పిగా అనిపించదండి. మలబద్ధకం అంటే కూడా మోషన్ ఫ్రీగా లేకుంటే కూడా మీకు నొప్పిగా అనిపిస్తుంది. అందుకోసం మీరు సొరకాయ కాకరకాయ తొక్క తీయకుండా ఇంతకుముందు చెప్పాను, జ్యూస్గా చేసుకొని అందులో ఒక నిమ్మకాయ రసం పిండుకొని ఉదయం పూట భోజనం కంటే ముందుగానే తాగండి. ఒకసారి స్టమక్ అంతా కూడా ఖాళీ అవుతుంది. ఒకవేళ అది వీలు అవ్వకపోతే ఎనిమా తీసుకోండి, లేదా గోరువెచ్చని నీళ్ళు 1 లీటర్ నీళ్ళు తాగండి. ఉదయం టిఫిన్ కంటే ముందే తాగండి. ఒకసారి మోషన్ అంతగా ఫ్రీ అవుతే మీకు ఇలా ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఓకే మాస్టర్ గారు, ఇప్పుడు చెప్పండి, పులియబెట్టిన ఆహార పదార్థాలను ఎందుకు తీసుకోకూడదు? ఎందుకంటే దాంట్లో కూడా గుడ్ బ్యాక్టీరియా ఉంటుంది, శరీరానికి మేలు చేసే బ్యాక్టీరియా కూడా ఉంటుంది కదా, మీరు ఎందుకు వద్దని చెప్తున్నారు? మీరు అంటున్నది కరెక్టే ఒక కోణంలో. ఇక్కడ పులియబెట్టినటువంటి ఆహారం జీర్ణ వ్యవస్థకి ఇబ్బంది కలిగిస్తుంది, అంత తొందరగా డైజెస్ట్ అవ్వదు, నెమ్మదిగా డైజెస్ట్ అవుతుంది, ఒక్కోసారి గ్యాస్ ఉత్పత్తి కూడా చేస్తుంది. పులియబెట్టడం అంటే కుల్లడమే, పులియడం అంటే కుల్లడమే. మీరు ఫర్మెంటేషన్ చేస్తే రాత్రి పులియబెడితే, రాత్రి పిండి రుబ్బి మీరు పొద్దున్నే కిచెన్లో అది క్యాప్ ఓపెన్ చేస్తే ఎలాంటి స్మెల్ వస్తుందండి? కుళ్ళిపోయిన స్మెల్ వస్తుంది. పులియడం అంటే కుల్లడం, కుళ్ళిపోయినటువంటి చెడు వాసన వస్తుంది. దానికి మీరు మిర్చి మసాలా యాడ్ చేసి టేస్ట్గా చేసి తింటాం. అది జీర్ణ వ్యవస్థకి ఆటంకం కలిగిస్తుంది, నెమ్మదిగా డైజెస్ట్ అవుతుంది, డైజెస్ట్ అవ్వదు కూడా. దాంతోపాటు అది నిద్రను కలిగిస్తుంది, మత్తును కలిగిస్తుంది. నిద్ర కలిగించడం, మత్తు కలిగించడం అనేది తమో గుణంలో వస్తుంది, బుద్ధిమాంద్యాన్ని కలిగిస్తుంది, మనం చేసే పనులకు ఆటంకం కలిగిస్తుంది. మనం ఉదయం పూట పని చేయాల్సింది పులిన 4 ఇడ్లీలో లేదా 4 దోశలు తినేస్తే మంచి నిద్ర వస్తే మత్తుగా పడుకుంటే ఉద్యోగం అంతా డ్యూటీ అంతా పాడవుతుంది. రెండవది, పులిసినటువంటి పదార్థంలో ఎలాంటి పోషక విలువలు ఉన్నాయండి. విటమిన్స్, ప్రోటీన్స్, మైక్రోన్యూట్రియంట్స్, మేజర్ న్యూట్రియంట్స్, 0 విటమిన్, 0 ప్రోటీన్, 0 మైక్రోన్యూట్రియంట్. పోషక విలువలు అన్నీ కూడా 0. చెడిపోయినటువంటి పదార్థం, పులియడం అంటే కుల్లడమే, అందులో చెడిపోయిన పదార్థంలో ఎలాంటి పోషక విలువలు అందవు. ఈరోజు అందరూ ఇడ్లీ, వడ, దోశ తింటున్నారు. అందరినీ మీరు టెస్ట్ చేయండి, అందరి లోపల ఏదో ఒక విటమిన్, ప్రోటీన్ డెఫిషియన్సీ వస్తుంది అందరి లోపల. ఈవెన్ చిన్నపిల్లలకు కూడా వస్తుంది. మనం మంచి ఎంత క్వాలిటీ ఫుడ్ తీసుకున్నా కూడా విటమిన్ డెఫిషియన్సీ, ప్రోటీన్ డెఫిషియన్సీ, ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ. కారణం మనం పులియబెట్టి చెడగొట్టుకొని తినడం. ఇప్పుడు మీరు ఇంకొక మాట అన్నారు, ప్రో బ్యాక్టీరియా గురించి మాట్లాడారు, పాజిటివ్ బ్యాక్టీరియా గురించి మాట్లాడారు. పులియబెట్టినటువంటిది దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా మీరు తీసుకుంటే గుడ్ బ్యాక్టీరియా అన్నారు మీరు, గట్ బ్యాక్టీరియా. దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటే మనకి ఆ బ్యాక్టీరియా లభిస్తుంది. మనకు పెరుగు, పులియబెట్టినటువంటి పెరుగు తీసుకుంటాం. మన బాడీకి ఎంతైతే గుడ్ బ్యాక్టీరియా కావాలో, గట్ బ్యాక్టీరియా, ప్రోబయాటిక్ కావాలో, అది మనం తినే పెరుగు ద్వారా వస్తుంది. ఎందుకంటే పెరుగును మనం యాజ్ ఇట్ ఈజ్గా తీసుకుంటాం. మీరు ఇడ్లీ పిండిని యాజ్ ఇట్ ఈజ్గా తింటారా? ఎలా చేస్తారు? కుక్ చేస్తారు, స్టీమ్తో కుక్ చేస్తారు. దోశ పిండిని ఎలా చేస్తారు? యాజ్ ఇట్ ఈజ్ తీసుకుంటారా? పెంకు మీద కాల్చి తీసుకుంటారు. వడని ఎలా తీసుకుంటారు? నూనెలో వేయించేసి. బ్యాక్టీరియా అంటున్నాం కదా ఇక్కడ. బ్యాక్టీరియా దాని పరిమాణం ఎంత ఉంటుంది? దాని సైజ్ మన కంటికి కనిపించదు, మైక్రోస్కోప్లో చూస్తేనే కనిపిస్తుంది. చిన్న జీవి అండి, దాని ప్రాణం కూడా ఎంత ఉంటుంది? చిన్న. దాన్ని ఇలా కొద్దిగా వేడి చేస్తేనే చచ్చిపోతుంది. మనకి ఇడ్లీ, వడ, దోశలో వచ్చేది గట్ బ్యాక్టీరియా కాదు, డెడ్ బ్యాక్టీరియా వస్తుందండి. మనం స్టీమ్లో ఉడికించినా అది చనిపోద్ది, దోశ పెంకు మీద వేయించినా అది చనిపోద్ది. వడలు అయితే మనం నూనెలో వేయిస్తాం, ఫ్రై చేస్తాం. ఇక ఎక్కడ వస్తుందండి గుడ్ బ్యాక్టీరియా అందులో? ఇడ్లీ, వడ, దోశల్లో. ఓకే, ఒకవేళ కనుక ఇడ్లీ ఇట్లాంటివి బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ తీసుకోవాలి అనుకుంటే అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకున్నవి మాత్రమే తీసుకోవాలి. ఫర్మెంటేషన్ చేయకుండా రాత్రి నానబెట్టి పప్పుని పొద్దున్నే రుబ్బుకొని అలా ఇడ్లీ, వడ, దోశ తీసుకోవాలనుకుంటే అలా తీసుకోవచ్చు. దానివల్ల అందులో ఉన్న పోషక విలువలు 2 ఇంతలు అవుతాయి నానబెట్టడం వల్ల. అది ఈజీగా సాఫ్ట్గా అవుతాయి, మన బాడీకి ఈజీగా డైజెస్ట్ అవుతాయి. ఎప్పుడైతే పులియబెడతామో
5-6 గంటలు పైగా ఫర్మెంటేషన్ చేస్తాము, అది చెడిపోతుంది. చెడిన పదార్థం స్టమక్లో ఇబ్బంది కలిగిస్తుంది, ఈజీగా డైజెస్ట్ అవ్వదు, అది మరి చెడిపోతుంది, చెడిపోయి ఆమ్లంగా కన్వర్ట్ అవుతుంది, అది అనేక రకాల రోగాలకి సమస్యలకి దారితీస్తుంది. అందుకే ఇక్కడ సత్వగుణంలో సాత్విక భోజనంలో తాజా ఆహారం గురించి మనం నొక్కి చెప్పుకున్నాం. ఓకే, తాజా ఆహారం దాని యొక్క ఉద్దేశం ఇది అన్నట్టు. ఇలాంటిది మొత్తం కలిపి సత్వగుణం అది సాత్విక భోజనం అవుతుంది. ఇది మనకి సాత్విక భోజనం మనకి 100 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు, అన్ని రకాల వయసుల వాళ్ళు తీసుకోవచ్చు, అన్ని సందర్భాల్లో కూడా తీసుకోవచ్చు అండి. ఏ సందర్భంలో అయినా తీసుకోవచ్చు, మనకు మేలు చేస్తుంది. అందుకని మనం భోజనంలో సాత్విక భోజనం మనకి ఎల్లప్పటికీ మనకి మేలు కలిగించేటట్టు మన ఆరోగ్యాన్ని మన మనసుని ప్రశాంతంగా ఆరోగ్యవంతంగా ఉంచుతుంది. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం. ఓకే, నిందాక కాలర్తో మాట్లాడినప్పుడు చెప్పారు నైట్ టైం భోజనం తినకండి, ఓన్లీ రొట్టె తీసుకోండి అని చెప్పారు కదా, అంటే ఏజ్ను బట్టి అలా చెప్తున్నారా లేకపోతే ఎవరైనా సరే ఇదే ఫాలో అవ్వాలి? ఇక్కడ రెండు అంశాలు ఉంటాయండి. 30 years వరకు రాత్రిపూట భోజనం తీసుకోవచ్చు. ఎందుకంటే అన్నం అనే పదార్థము వాతాన్ని కలిగిస్తుంది, వాతకారకం. అన్నం వాతకారకం. ఆ అన్నాన్ని మనం ఉదయం కానీ మధ్యాహ్నంగా తీసుకుంటే వాతావరణంలో వేడి ఉంటుంది, మన శరీరంలో వేడి ఉంటుంది, ఆ వాతాన్ని రాకుండా ఆ వేడి తత్వము దీన్ని బ్యాలెన్స్ చేస్తుంది. అందులోనూ ఇక్కడ 30 years వరకు అని చెప్పాను, 35 years వరకు అందరి లోపల కూడా పిత్త ప్రకృతి డామినేట్గా ఉంటుంది. 40 years దాటిన తర్వాత రాత్రిపూట అన్నం తీసుకోకూడదు. 40 years దాటిన తర్వాత అందరి లోపల కూడా పిత్త ప్రకృతి స్లో అయి నెమ్మదిగా వాత ప్రకృతి పెరగడం స్టార్ట్ అవుతుంది. వాత రోగాలన్నీ మనకి ఇప్పుడు ఈరోజు 40 years దాటిన అందరిలో వస్తున్నాయి. నిజానికి ఇవి ఎప్పుడు రావాలి? 60 years దాటిన తర్వాత రావాలి. మనం దీని గురించి ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం వాతం గురించి. కానీ ఇవాళ మన అన్సైంటిఫిక్గా జీవించడంలో 40 years దాటినప్పటి నుంచి వస్తున్నాయి. మన అన్నం వాతకారకం, మన ప్రతి పదార్థానికి ఒక గుణం ఉంటుంది. అది అన్నం వాతాన్ని కలిగిస్తుంది కాబట్టి అది మీరు రాత్రిపూట కనుక తీసుకుంటే ఆ వాతాన్ని ఇంకా ఎక్కువగా కలిగిస్తుంది. ఎందుకంటే రాత్రిపూట వాతావరణం చల్లబడుతుంది, తర్వాత డైజెస్టివ్ ఎంజైమ్స్ కూడా స్లో అవుతాయి. రాత్రి చీకటి పడంతోనే మన జీర్ణాశయంలో డైజెస్టివ్ ఎంజైమ్స్ స్లో అవుతాయి. అప్పుడు అది అరగకుండా పోతుంది, చెడిపోతుంది, పాచిపోతుంది, కుళ్ళిపోతుంది. దాని నుంచి అనేక రకాల రోగాలు వస్తాయి, మరియు వాతాన్ని కూడా పెంచుతుంది. మోషన్ రాదు, షుగర్ లెవెల్స్ పెరుగుతాయి, బరువు పెరుగుతుంది, కాన్స్టిపేషన్కి దారితీస్తుంది, అనేక సమస్యలకు దారితీస్తుంది. అందుకని రాత్రిపూట అన్నం తినకూడదు. ఓకే, సో అందుకని రాత్రిపూట తినాల్సింది ఏదన్నా ఉంది అనుకుంటే అవన్నీ కూడా మనం డీటెయిల్ గా ముందు క్లాసులో చెప్పుకుంటాం. ఎప్పుడు ఏం తీసుకోవాలి, అన్నం ఎప్పుడు తినాలి, రొట్టె ఎప్పుడు తినాలి, ఫ్రూట్స్ ఎప్పుడు తినాలి, వెజిటబుల్ జ్యూసెస్ ఎప్పుడు తినాలి, ఏ వయసు వారు ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలి అనేది నెక్స్ట్ ఎపిసోడ్స్ లో మనం చెప్పుకుంటాం, డిస్కస్ చేసుకుందాం. రైట్, ఇప్పుడైతే మనం ఈ ఎపిసోడ్ కి ఇంతవరకు కంక్లూజన్ ఇచ్చేసేద్దాం. రైట్, మా కాలర్స్ అడిగిన ప్రశ్నలు కూడా చాలా చక్కగా సమాధానాలు చెప్పారు. సాత్విక ఆహారం గురించి ఏ టైంలో ఎలా తీసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేసినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ సో మచ్.